నమస్కారం. ఈరోజు మనం ఫోన్ సెట్టింగ్లను ఇంగ్లీష్ నుండి తెలుగు భాషకు ఎలా మార్చాలో చూద్దాం. మనందరికీ తెలుసు, పాత కీప్యాడ్ ఫోన్లో ఎంపికలు చాలా తక్కువగా ఉండేవి. కాబట్టి ఫోన్ కొన్ని సేవలకు మాత్రమే పరిమితం చేయబడి ఉండేది. కానీ ప్రస్తుత స్మార్ట్ ఫోన్లో ఉండే ఎంపికలతో చాలా సేవలను ఫోన్లోనే పొందవచ్చు. కానీ ఆ సేవలను పొందడానికి ఫోన్ సెట్టింగ్లు ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, వాటిని అర్థం చేసుకోవడం కష్టం కదా అనుకుంటున్నారా? లేదు, ఇది ఏమీ కష్టం కాదు. ఎందుకంటే మనం స్మార్ట్ ఫోన్ని ఉపయోగించాలంటే ఇంగ్లీష్ తెలియాల్సిన అవసరం లేదు. మొత్తం ఫోన్ సెట్టింగ్లను మనం తెలుగుకు మార్చుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం రండి. భాషను మార్చడానికి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఈ సెట్టింగ్స్ ఐకాన్ కొన్ని ఫోన్లలో హోమ్ స్క్రీన్లో ఉంటుంది, కొన్ని ఫోన్లలో అది యాప్ పేజీలలో కనిపిస్తుంది. కాబట్టి మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఐకాన్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. తరువాత మీకు కనిపిస్తున్న సెట్టింగ్స్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఎంపికలు వస్తాయి. మీరు ఇలా క్రింద నుండి పైకి వేలితో స్క్రోల్ చేసుకుంటూ వెళితే, అంటే జరుపుకుంటూ వెళితే, మీకు అడిషనల్ సెట్టింగ్స్ అనే ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ పైనుండి రెండవ ఎంపిక అయిన లాంగ్వేజెస్ అండ్ ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు లాంగ్వేజెస్ దగ్గర ఇంగ్లీష్ను డిఫాల్ట్గా చూస్తారు. అంటే మీరు ఏదైనా క్రొత్త ఫోన్ను కొనుగోలు చేసినప్పుడు అన్ని ఫోన్లలో ఇంగ్లీష్ ప్రాథమిక భాషగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ను మార్చి తెలుగు లేదా ఏదైనా ఇతర భాషను యాడ్ చేయడానికి ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వివిధ దేశాల భాషలు కనిపిస్తాయి. తెలుగు భాష కూడా ఈ జాబితాలోనే ఉంటుంది. మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళితే ఇలా తెలుగు భాషను కనుగొంటారు. లేదా మీరు పైన తెలుగు అని టైప్ చేసి కూడా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ తెలుగు మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా భాషను మార్చాలి అనుకుంటున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అన్ని ఫోన్ సెట్టింగ్లు తెలుగు భాషకు మార్చబడతాయి. అలా మార్చబడ్డాయా లేదా అని తనిఖీ చేయడం కోసం ఇక్కడ కనిపిస్తున్న బాణం గుర్తు మీద క్లిక్ చేయండి. మళ్ళీ మరొకసారి ఈ బ్యాక్ యారో మార్క్ మీదనే క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు హోమ్ స్క్రీన్ మరియు యాప్ పేజీలలోని చాలా సెట్టింగులు తెలుగు భాషకు మారడం మీరు చూడవచ్చు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కొన్ని అప్లికేషన్లు తెలుగు భాషకు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఉదాహరణకు గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇంకా మీరు యాప్ పేజీలలోకి వెళ్ళి చూస్తే అమెజాన్, ప్లే స్టోర్, ఫోన్పే, జొమాటో మొదలైనవి. ఇవన్నీ ఇంగ్లీష్ కాకుండా వేరే ఇతర భాషలకు మద్దతు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ అప్లికేషన్లు ఇంగ్లీష్ నుండి తెలుగు భాషకు మారే అవకాశాలు తక్కువ. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంగ్లీషును ప్రాథమిక భాషగా సెట్ చేయాలి అనుకుంటే ఇదే పద్ధతిని ఉపయోగించి మీరు సెట్టింగ్లను మార్చవచ్చు. ఇందుకోసం ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగుల మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేసి అదనపు సెట్టింగుల మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పైనుండి రెండవ ఎంపిక అయిన భాషలు మరియు ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ భాషలు అనే ఎంపిక దగ్గర ఉన్న తెలుగు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న భాషలలో నుండి ఇంగ్లీష్ ఇండియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సెట్టింగ్లను ఖచ్చితంగా ఇంగ్లీష్ భాషకు మార్చాలి అనుకుంటున్నారు అని నిర్ధారణ చేసుకోవడం కోసం ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. అక్కడ ఉన్న సరే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొత్తం ఫోన్ సెట్టింగ్లు ఇంగ్లీష్కు మార్చబడ్డాయి. భాషను మార్చే ప్రక్రియ వివిధ రకాల ఫోన్లలో ఉండే సెట్టింగ్స్ ఐకాన్లో దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కానీ కొన్ని ఎంపికలు భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణకు మీరు ఈ ఫోన్లోని సెట్టింగ్స్కు వెళితే భాషను మార్చడానికి మీరు అడిషనల్ సెట్టింగ్స్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు నేరుగా లాంగ్వేజెస్ అండ్ ఇన్పుట్ అనే ఎంపిక కనిపించదు. దానికంటే ముందు సిస్టమ్ అనే ఎంపిక కనిపిస్తుంది. మీరు ఆ సిస్టంపై క్లిక్ చేస్తే భాషను మార్చడానికి లాంగ్వేజెస్ అండ్ ఇన్పుట్ అనే ఎంపిక కనిపిస్తుంది. ఇక్కడ నుండి మిగిలిన ప్రక్రియ అంతా ఒకేలా ఉంటుంది. కాబట్టి మీ ఫోన్లలో ఉండే ఎంపికలను బట్టి భాషను మార్చే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.